సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. అంటే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్‌లో ప్రైవేటీకరణ ఇప్పుడేమన్నా చేస్తే వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం మేము అధికారంలోకొచ్చిన తర్వాత అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దానికి కౌంటర్‌గా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. రెడ్ బుక్ అనేది కేవలం 3 పేజీలు మాత్రమే నిండింది. ఇంకా ఉంది చాలా పేజీలు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సార్. మరి వార్నింగ్‌లు ఎలా చూడొచ్చు? ఫ్యూచర్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? అంటే ఆయన మీద చాలా కేసులైతే అలాగే ఉన్నాయి. సో, ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఎలా చూడొచ్చు ఈ వార్నింగ్‌ని? ఇక్కడ మనం ఇంతకాలానికి లోకేష్ ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక ప్రత్యర్థిలాగా ప్రవర్తించాడు. దానికి మనం స్వాగతించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పని చేసుకుంటూ పోవడమే కాకుండా అవతల వాళ్ళు వేసే నిందల్ని మనం వాటికి తిప్పికొట్టడం కూడా అవసరం రాజకీయాల్లో. ఆ పని లోకేష్ ఆల్మోస్ట్ ఆల్ పదవిలోకి వచ్చిన తర్వాత 18 మాసాల తర్వాత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇస్తూనే ఇంకా రెడ్ బుక్లో పేజీలు ఏమిటి అవ్వలేదు, 3 పేజీలు అయినాయి, ఇంకా పేజీలన్నీ అలాగే ఉన్నాయి, ఆ పేజీలను కూడా పరిసమాప్తం చేస్తానని చెప్పేసి చెప్పడం అది ముక్తాయింపు అన్నమాట. అంటే మీరు అందరూ నా దృష్టిలో ఉన్నారా, ఎవరు తప్పించుకొని పోలేరు అనే వార్నింగ్ ఇవ్వడం అన్నమాట. దీన్ని ఎలా చూడాలంటే ఇక్కడ వార్నింగ్ మాత్రమే ఇవ్వగలడు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం మాత్రం జరగదు. ఎందుకంటే గట్టిగా నిర్ణయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. తాను అరెస్ట్ అయినప్పుడు ఎలాగైతే సింపతి గెయిన్ చేశాడో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయినట్టయితే ఇప్పటికే మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు సింపతి గెయిన్ చేయడానికి చాలా నాటకాలు ఆడతారు. ఆ అవకాశం ఇవ్వడు. కాదంటే ఈ తాలూకు కుట్రల్ని, కుతంత్రాలని, వ్యూహాల్ని కూడా తిప్పి కొడతాడు. ఆ పని చేస్తాడనమాట. అందువలన ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలియేట్ చేయాలి, అంటే ఆయన్ని కొంచెం విసుగెత్తించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈయన చేయవలసిందల్లా ఏం చేస్తాడు, కేడర్లో ఒక అసంతృప్తిని అంటే లేవదీయాలి. ఏ కేడర్లో? జగన్మోహన్ రెడ్డి కేడర్లో ఒక అసంతృప్తి. రెండవది అంటే కేడర్లో అసంతృప్తి కలిగించడం, ప్రజల్లో నమ్మకం కలిగించడం తన పాలన పట్ల. ముఖ్యంగా ఆయన ఏవైతే మన మేనిఫెస్టోలో వేశాడో ఆ మేనిఫెస్టోలో వేసిన వాటన్నిటి కూడా మ్యాక్సిమం భర్తీ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ కాలేజీల గురించి ఎందుకంత ఘోష పెడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు మాట్లాడి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారండి. ఒకరోజు యోగాకి 330 కోట్లు అయ్యాయని చెప్పారన్నమాట. అసలు ఏమిటి ఆ యోగా అంటే ఏమిటి? ఆ యోగాని వెక్కిరించాడు, కళ్ళు మూసుకొని వెక్కిరించాడు అన్నమాట. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి యోగా గురించి చెప్పినప్పుడు కానీ, ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పినప్పుడు కానీ, దేవాలయాలు సందర్శించినప్పుడు కానీ, దేవాలయాల తాలూకు ప్రస్తావన వచ్చినప్పుడు కానీ ఎంత భక్తి తత్పరత లేకపోయినట్టయితే నువ్వు అతి సామాన్యుడు అవుతావు అన్నమాట. అందువలన అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అదేదో ఊరు అంటాడు, అదేదో గుడి అంటాడు, అదేదో లడ్డు అంటాడు. అదే భాష. ఇక్కడ యోగాకేమో కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని ఏదో యాక్షన్ చేస్తాడా? ఆయన ఏం చేయాలి, దేంతో కొట్టాలి, ఎలా చేదరించుకోవాలి, ఇవన్నీ మనసులో ఉంటాయి. కనుక లోకేష్ మాత్రం వన్స్ ఫర్ ఆల్ సివియర్గా చెప్పడం మాత్రం చాలా జనాలకి కూడా జోస్ వస్తుందన్నమాట. వాళ్ళు ఎన్నన్నప్పుడు కూడా మనుషుల పాముల్లాగా ఉంటారు. చంద్రబాబు నాయుడికి కానీ, లోకేష్కి కానీ పౌరుషం రాదు. లోకేష్ అయినా మాట్లాడుతాడు కానీ చంద్రబాబు నాయుడికి అసలు పౌరుషం రాదు, యాక్షన్ తీసుకోవడం అనేటువంటి ఒక వాదం ప్రజల్లో ఉంది. దానికి కొంచెం
బ్రేక్ ఇచ్చిన వాడు అవుతాడు లోకేష్ అన్నమాట. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బీ కేర్ఫుల్ అని చెప్పడం చాలా పెద్ద విషయం. వాళ్ళు కూడా ఒక సంచలనం బయలుదేరుతుంది అన్నమాట. వీళ్ళకేదో లోకేష్కి ప్లాన్ లేకుండా బీ కేర్ఫుల్ అనే వార్నింగ్ ఇవ్వలేడు కదా. ఆయన ప్లాన్ ఉందన్నమాట. ప్లాన్ నెక్స్ట్ అమలు చేస్తాడు కనుక రే నువ్వు మాట్లాడుతున్నావు కానీ బీ కేర్ఫుల్ అనేటువంటి పద్ధతిలో వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటల్లో తాజాగా మాట్లాడిన మాటలు యోగా. అక్కడ యోగాకి ఎంత అయింది? 33 కోట్లని వాళ్ళు అంటున్నారు. 330 పక్కన సున్నా పెట్టి ఈయన అంటున్నాడు. మనిషికి వచ్చిన నోటికి వచ్చిన అంకెలు చెప్తున్నారు అన్నమాట. ఒక రోజుకి 330 కోట్లు ఎలాగవుతుంది? మరి యోగా దినోత్సవానికి స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాదు కదా ఇవ్వవలసింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినప్పుడు ఇంత ఫండ్ ఎందుకయ్యా దీనికని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదా. అది మామూలుగా సజావుగా సాగిపోవడం కోసం ఏదో ఫిగర్ ఉంది, ఆ ఫిగర్లో సగం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఒక 2/3 ఏదో ఇస్తారు, మిగతాది వీళ్ళు పెట్టుకుంటారు. దానికి ఒక వంక పెట్టి విమర్శించడం. తర్వాత ప్రధానంగా కాలేజీలు ఇష్యూ తమాషగా జనంలోకి మార్చాడు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక విధంగా కొంచెం షాకే అవుద్దన్నమాట. ఎలా షాక్ అవుద్దంటే పేద విద్యార్థులు కడుపు కొడుతున్నాడు. పేద విద్యార్థులకి అంటే డాక్టర్స్ అయ్యేటువంటి యోగ్యత లేదా? పేద విద్యార్థులు చదువుకోకూడదా? ప్రైవేట్ పరం చేస్తే ఈ ఫీజులు ఎంత ఉంటాయో. అసలు పేద విద్యార్థులకి వైద్య విద్య అందని ద్రాక్షేనా? అసలు ఈ వైద్య విద్య ఈ మెడికల్ కాలేజీలు పెట్టడం కేవలం పెత్తందారుల్ని, బాగా లాభసాటిగా ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని పోషించడం కోసమేనా? లేదా పెట్టుబడిదారుల దగ్గర నుంచి ఏదో ముడుపులు అందుకోవాలన్నా? ఇటువంటి స్లోగన్స్తో వెళ్తున్నారు వాళ్ళు. ఇది కొంచెం డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఈ విషయంలో డెఫినెట్గా ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా స్పందించకపోయినట్టు, ఇదిగో మీకు చేస్తున్నాం, ఇదిగో ప్రైవేటు వాడు ఇచ్చింది ఎంత, పబ్లిక్ నుంచి వచ్చింది ఎంత, ఆర్గనైజేషన్ నుంచి, ఇది మేము చేస్తున్నాం, దీంట్లో మేము ఇన్ని సీట్లు పేదవాళ్ళకి కేటాయిస్తున్నాం, ఇన్ని సీట్లు ఎన్ఆర్ఐ కేటాయిస్తున్నాం, ఇన్ని సీట్లు మెరిట్ వాళ్ళకి కేటాయిస్తున్నాం అని ఒక పిక్చర్ వాళ్ళు చెప్పకపోయినట్టయితే వీళ్ళు నోటుకొచ్చిన మాట మాట్లాడేసే దీన్ని గోరంతలు కొండంతలు చేసే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లోకేష్ మాట్లాడాడనమాట. రోజు ఏదో విధంగా నింద వేస్తూ బుర్ర జల్లుతూ ఈ కూటమి పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అని వాళ్ళు ఎత్తి చూపించడం మాత్రం లోకేష్కి డెఫినెట్గా మనసుకి కొంచెం కష్టం కలిగేటువంటి విషయం. ఆ విషయంలోనే లోకేష్ స్పందించాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్పందించి దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఈ ప్రైవేట్ కాలేజీల తాలూకు అంశం మాత్రం ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఇది కాస్త జనంలోకి వెళ్ళే మాట కనుక దీన్ని చాలా సున్నితంగా తిప్పికొట్టాలి. వైసీపీ వాళ్ళ తాలూకు నోరు ఈ మెడికల్ కాలేజీ విషయంలో ఊహించకపోయినట్టయితే కొంత సమాధానం చెప్పుకొని కొంత క్లారిఫికేషన్ ముందు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఇది వైసీపీ పార్టీ వాళ్ళ తాలూకు వాదనలో ప్లస్ పాయింట్గా మొట్టమొదటిది అవుతుందని నా ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోకేష్ అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.